నమస్కారం. ఈనాటి మన ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం చాలా వేగంగా దూసుకుపోతున్న కోట్ల రూపాయలు కురిపిస్తున్న వైరల్ షార్ట్స్ ప్రపంచాన్ని మైక్రో లెర్నింగ్ సైన్స్తో ఎలా ముడిపెట్టొచ్చో చూద్దాం. మనం ఈరోజు కవర్ చేయబోయే ముఖ్యమైన అంశాలు ఇవే: షార్ట్ ఫార్మాట్ కంటెంట్ బూమ్, దాని వెనుక ఉన్న సైన్స్, వైరల్ షార్ట్స్ ఎలా తయారవుతాయి, ఏఐ టూల్స్ మరియు ప్రతి సెకండును ఎలా వాడుకోవాలి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదలుపెడదాం. మొదటి భాగం, ద షార్ట్ ఫార్మ్ వీడియో బూమ్. అసలు జనాల అటెన్షన్ స్పాన్ అంటే ఏకాగ్రత సమయం ఎందుకు తగ్గిపోతోందో ముందుగా అర్థం చేసుకుందాం. ఈ నంబర్ చూడండి, 60%. 2024 ప్యూ రీసెర్చ్ సెంటర్ స్టడీలో తేలిందేంటంటే, జెన్ జెడ్ యువతలో ఏకంగా 60% మందికి సమాచారం ఇలా చిన్న చిన్న వీడియోల రూపంలో ఉంటేనే ఇష్టపడుతున్నారు. నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదూ. దీన్ని బట్టి మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది: షార్ట్ ఫామ్ కంటెంట్ అనేది ఏదో గాలివాటానికి వచ్చిన ట్రెండ్ కాదు. నార్త్ కెరోలినా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు చెప్పినట్లుగా, ఈ తరానికి ఇన్ఫర్మేషన్ అయినా కల్చరల్ ట్రెండ్స్ అయినా చాలా వేగంగా చేరుతున్నాయి అంటే దానికి కారణం ఈ షార్ట్ వీడియోల వైరల్ నేచరే. ఇక మన రెండో అంశం, ద సైన్స్ ఆఫ్ మైక్రో లెర్నింగ్. అసలు ఈ మార్పు వెనక మన మెదడులో జరిగే ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దీనికి అసలు కారణం మల్టీమీడియా లెర్నింగ్ థియరీ. మేయర్ అనే పరిశోధకుడు ప్రతిపాదించిన ఈ సిద్ధాంతం ఏం చెబుతోందంటే, మనం చూసే బొమ్మలని, వినే మాటలని చిన్న చిన్న భాగాలుగా అందిస్తే మన మెదడుపై ఎలాంటి ప్రెజర్ పడదు. దాంతో ఆ ఇన్ఫర్మేషన్ చాలా ఈజీగా రిజిస్టర్ అయిపోతుంది. భలే ఉంది కదా లాజిక్. ఇదిగో ఈ స్టడీనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. దాదాపు 242 మంది 6వ తరగతి పిల్లల మీద చేసిన ఈ పరిశోధనలో మైక్రో లెర్నింగ్ వీడియోలు చాలా ఎఫెక్టివ్గా పనిచేశాయని తేలింది. ముఖ్యంగా వాళ్లలో కాన్ఫిడెన్స్ పెరగడమే కాకుండా ఆలోచించే విధానం, స్పేషియల్ రీజనింగ్ స్కిల్స్ కూడా అమాంతం పెరిగాయట. ఇక్కడ మీరు గమనించాల్సిన మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. యూనివర్సిటీ స్టూడెంట్స్కి 8 నిమిషాల పాటు ఉండే ఒకే ఒక్క లెక్చర్ వీడియోని చూపించారు. ఆ తర్వాత అదే కంటెంట్ని కేవలం 1 నిమిషం ఉండే 4 చిన్న వీడియోలుగా మార్చి చూపించారు. రిజల్ట్ ఏంటో తెలుసా? ఆ షార్ట్ వీడియోలే వాళ్లలో ఎక్కువ ఆసక్తిని, సంతృప్తిని పెంచాయి. పైగా వాళ్లు నేర్చుకున్నదే మాత్రం మర్చిపోలేదు కూడా. అదే మరి దీని స్పెషాలిటీ. ఇక మనం మూడో భాగం, ఎనాటమీ ఆఫ్ వైరల్ షార్ట్స్. థియరీ విన్నాం కదా. ఇప్పుడు ప్రాక్టికల్గా అత్యంత లాభదాయకమైన ఒక యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ నిష్ గురించి మాట్లాడుకుందాం. అదే మోటివేషనల్ షార్ట్స్. ఈ ఫ్లెక్స్నోట్ లాంటి ప్లాట్ఫామ్స్ డేటా ప్రకారం చూస్తే మోటివేషన్ అనేది అడ్వర్టైజర్ల దగ్గర్నుంచి అత్యధిక ఆదాయాన్ని, అంటే ఎక్కువ ఆర్పిఎమ్స్ని తెచ్చిపెడుతోంది. స్టోయిక్ తత్వశాస్త్రం, ఫైనాన్షియల్ మైండ్సెట్, డైలీ సక్సెస్ రొటీన్స్ ఇలాంటి టాపిక్స్ అయితే జనాన్ని ఇట్టే ఆకర్షిస్తాయి. కానీ ఈ వైరల్ హిట్స్ వెనుక ఉన్న ఒక పెద్ద ఐరనీ, అంటే ఒక విచిత్రమేంటో తెలుసా? వాయిస్ ఏమో చాలా డీప్గా, ఫిలాసఫికల్గా ఉంటుంది. కానీ బ్యాక్గ్రౌండ్లో ప్లే అయ్యే విజువల్స్కి, ఆ మాటలకి అస్సలు సంబంధమే ఉండదు. ఎవరో కార్లలో స్పీడ్గా వెళ్లడం, లేదా నెమ్మదిగా వికసించే పూలు, సైకిల్ తొక్కడం ఇలాంటి సినిమాటిక్ బీరోల్ ఫుటేజ్ వాడుతుంటారు. సరే, 4వ విభాగానికి వచ్చేద్దాం, ది ఏఐ క్రియేషన్ టూల్ కిట్. అసలు ఈ 60 సెకండ్ల పవర్ హౌస్ లాంటి వీడియోలను టాప్ క్రియేటర్స్ ఎలా తయారుచేస్తారో ఆ టెక్నిక్స్ ఏంతో బయటపెడదాం. దీనికోసం క్రియేటర్స్ ఒక పక్కా ఏఐ టూల్ కిట్ని ఫాలో అవుతారు. స్క్రిప్ట్ రాయడానికి చాట్ జీపీటీ, ఆ తర్వాత వాయిస్ ఓవర్ విజువల్స్ కోసం ఫ్లీకీ లేదా ఫ్లక్స్ నోట్, ఇక ఫైనల్గా ఆ సినిమాటిక్ టచ్ ఇవ్వడానికి క్యాప్కట్. అంతే, సెట్. అయితే ఇక్కడ ఒక సీక్రెట్ ప్రాంప్ట్ టెక్నిక్ ఉంది. చాట్ జీపీటీలో స్క్రిప్ట్ అడిగేటప్పుడు మరీ అర్థం కాని ఫిలాసఫర్లాగా కాకుండా సింపుల్ ఇంగ్లీష్లో రాయమని చెప్పాలి. అలాగే ఒకే కాన్సెప్ట్ని 3 భాగాలుగా విడగొట్టమని అడగాలి. అప్పుడే అది మన 15 నుండి 20 సెకండ్ల వీడియోకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఈ స్లైడ్లో మీరు చూస్తున్నది ఒక ఎక్సలెంట్ ఎస్థెటిక్ ఫార్ములా. చాలామంది వీడియోల్లో వినే ఉంటారు కదా, ఆ కాన్ఫిడెంట్ వాయిస్ పేరు గ్యావిన్. ఆ ఏఐ మేల్ వాయిస్కి తోడుగా వీడియోకి కాస్త డార్క్ కలర్ గ్రేడింగ్ ఇచ్చి, టెక్స్ట్ అట్రాక్టివ్గా కనిపించడానికి షాడో ఎఫెక్ట్తో ఉండే ఆర్నో ప్రో ఫాంట్ని వాడతారన్నమాట. సీన్స్ మధ్య గ్యాప్ కూడా కేవలం 0.2 సెకండ్లు మాత్రమే ఉంటుంది. ఇంకో టెక్నికల్ మ్యాజిక్ ఇక్కడే జరుగుతుంది. ఆ వాయిస్ ఓవర్ ముగిసే ఎగ్జాక్ట్ టైంకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో ఆ హై పిచ్ క్లైమాక్స్ డ్రాప్ సింక్ అయ్యేలా క్యాప్ కట్లో మాన్యువల్గా సెట్ చేస్తారు. ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే చూసేవాళ్ళకి గూస్ బంప్స్ రావాల్సిందే. ఇక మన చివరి విభాగం,
మేకింగ్ ఎవ్రీ సెకండ్ కౌంట్. మనం డిజిటల్ మార్కెటర్ అయినా లేదా ఏదైనా నేర్పించే ఎడ్యుకేటర్ అయినా సరే ఈ స్టోరీ టెల్లింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఎలా ఉపయోగపడతాయో చూద్దాం. బియాండ్ వర్డ్స్ ప్రొడక్షన్స్ వాళ్ళు చెప్పే ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. కరెక్ట్గా మొదటి సెకండ్లోనే ఆడియన్స్ అటెన్షన్ క్యాచ్ చేయాలి. వీడియోలో ఎక్కడా ఏమాత్రం డెడ్ స్పేస్ లేకుండా టైట్గా ఎడిట్ చేయాలి. అన్నిటికంటే ముఖ్యం సే డాగ్, సీ డాగ్ రూల్. అంటే మీరు ఆడియోలో కుక్క గురించి మాట్లాడుతుంటే వీడియోలో ఖచ్చితంగా కుక్కే కనిపించాలి. చూడటానికి ఇవి చిన్న మోటివేషనల్ వీడియోలే కదా అని తీసిపారేకండి. ఈ మైక్రో మోటివేషన్స్ అందించే ప్రయోజనం చాలా పెద్దది. రోజువారీ జీవితంలో ఇవి మన మైండ్సెట్లో చిన్న చిన్న పాజిటివ్ మార్పులను తీసుకువచ్చి బర్న్అవుట్ను తగ్గిస్తాయి. అలాగే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కొత్త కొత్త గొంతులను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఇవి ఒక గొప్ప వేదికగా మారుతున్నాయి. సో, ఒకవైపు అకాడమిక్ ప్రూఫ్స్ చూశాం, మరోవైపు ఏఐ క్రియేటర్ల బ్లూ ప్రింట్స్ చూశాం. ఇదంతా విన్నాక మనలో కలగాల్సిన ఒకే ఒక ఆలోచన: టూల్స్ ఉన్నాయి, సైన్స్ వర్కౌట్ అవుతోంది. మరి ఈ 60 సెకండ్ల భవిష్యత్తులో జనాల అటెన్షన్ గ్రాప్ చేయడానికి మీ కమ్యూనికేషన్ స్టైల్ని మీరు ఎలా మార్చుకోబోతున్నారో ఒక్కసారి ఆలోచించండి.